మనీ డిపాజిట్ చేస్తారు. కానీ మన రాఘవ గారు మన అందరి కోసం నవ్వుల డిపాజిట్ చేసి మన అందరినీ హిలేరియస్ గా నవ్వించిపోతున్నారంట. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మా బ్యాంకు చిచ్చి బ్యాంక్ అండి. కస్టమర్స్ ని చిన్నపిల్లలా ట్రీట్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాం. ఏమని ఇక్కడ మంచి బ్యాంక్ ఎక్కడ ఉంది? ఇలా రైట్ కి లెఫ్ట్ తీసుకున్నాను ఆ సందు చివరి ఉంటది. మన బ్యాంక్ గురించి చెప్పొచ్చు కదా. అడేం అడిగాడు? మంచి బ్యాంక్ అని అడిగాడు. అందుకని అది చెప్పాను. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే. అశోక్ నీకు తెలుసు అయినా మా ఊరేనండి. లోన్ ఇస్తామని అడిగాడు. ఇప్పింతాను రమ్మని చెప్పాను. వెరీ గుడ్ అయ్యా. ఎప్పుడు మన బ్యాంక్ కస్టమర్లు పిలుస్తూ ఉండాలి, అప్పుడే ఏ బ్యాంక్ అన్నా పైకి వస్తుంది. మీరేమో పిలవమని చెప్తారు. మొన్న ఒక లేడీ ఏమో చెంప మీద కొట్టేసింది. తప్పేం లేదు. నేను పిలవమని చెప్పుంటాను, కలవమని చెప్పుంటాడు. సర్లే కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఈ పక్కన అడవి ఉంది కదండి. అడవిలో ఉంటావా? బాబు అందులో పూలు ఉందని మా ఊర్లో ఉంటున్నానండి. దొంగ తిరిగి చెప్తాడేంటి? ఊర్లో ఏం చేస్తుంటావమ్మా? తేనె బొట్లు కొడతా ఉంటానండి. ఈ మధ్య ఎక్కడ కొట్టాడు తేనె బొట్టు? కృష్ణభవనంలో పెద్ద తేనె బొట్టు కొట్టేనండి. ఎంత తేనె వచ్చింది? ఏమి రాలేదండి. ఆయన చుట్టేసాడు మొత్తం. పిప్పు వచ్చిందండి. పిప్పు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఇప్పుడు లోన్ ఇచ్చాను అనుకో, తిరిగి కడతావా? కట్టాలండి. కట్టాలి, తిరిగి కట్టాలి. అయ్యి బాబు నేను తిరగలను కానీ కట్టలేనండి. ఇది ఇప్పుడే ఇలా తిరుగుతున్నా అంటే లోన్ ఇచ్చాక ఇంకెలా తిప్పిస్తాడు రా మన్నే. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఓకే అశోక్, ఈ రోజు మన బ్యాంక్ కి విఐపీలు వస్తానంటే గెస్ట్ లో వాళ్ళన్నీ నువ్వు బాగా రిసీవ్ చేసుకోవడం కానీ ఏర్పాట్లు రెడీ చేసుకోవాలి. ఆగబోయే బాబు ఆగు. వీళ్ళు గెస్ట్లు కాదు మా ఆవిడే లంచ్ తీసుకొచ్చింది నాకు. స్పెషల్స్ ఏముంటాయి? ఎప్పుడులాగే ఏ చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, గారెలో, బూర్లో. సద్దన్ తిను. చెద్దనం తెస్తే ఇచ్చావు. నువ్వు బ్యాంక్ అంతా వినబడేలాగా అరవకో, కాముగా ఒక దగ్గర కూర్చో. సర్లే, మధ్యలో ఆవకాయ మొక్క ఎట్టాను, నాకేసి కడిగేసి మళ్ళీ అలా బాక్స్ లో ఎట్టి రాత్రికి కూడా అదే ఆవకాయ పొద్దా. నా బతికి ఇలాగ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్ లో ఒక ఆవకాయ ముక్క పెడతది, తర్వాత దాన్ని నాకేసి కడిగేసి దాచుకోవాలి. మధ్యాహ్నం భోజనం మళ్ళీ నాకేసి కడిగేసి దాచుకుంటే మళ్ళీ రాత్రి భోజనంలో దాన్ని నాకేసి స్కిట్ మొత్తం నాకించి ఇలా ఉన్నావా? కాముగా ఉండు. లోపలికి వెళ్ళి గెస్ట్లు వచ్చేస్తున్నారు. ఎంత అందంగా. సూపర్ సార్. నిజంగా కంచరపాలెం కుర్రోడు నారప్ప గారు పెద్ద అబ్బాయి అండి. ఎవరు? మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూసర్ గా సినిమా తీశారు. చాంగురే బంగారు రాజా సినిమా టీం అండి ఈ రోజు మన బ్యాంక్ వచ్చారు. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? నన్ను అడగవా? అడుగుతాను సార్. చెప్పండి సార్. మీరు చెప్పండి మేడం, ఏ విధంగా సహాయపడగలం మీకు? నాకు ఒక లోన్ కావాలండి. ఓ చాలా సినిమాలు చూడండి. ఇంతకు మీ పేరేంటండి? ఇస్తారండి. లోన్ ఇస్తారా? మీ పేరేంటండి? ఆవిడ పేరే వేస్తారయ్యా. నువ్వు కాసేపు కాముగా ఉండు. మేడం, మీరు ఎలాగ లోన్ తీసుకుందరు కానీ అంతకంటే ముందుగా మీరు ఒక లాకర్ తీసుకోవాలండి. ఎందుకంటే అసలు రోజులు బాగోలేవు. అందాన్ని భద్రంగా లాకర్ లో దాచిపెట్టాలి. మీరు కూడా లాకర్ తీసుకోవాలండి. అందం దాచుకోవడానికే కాదండి, ఏజ్ దాచుకోవడానికి. మళ్ళీ ఇచ్చాడు. కొట్టింది చాలు. చెప్పండి, లోన్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు చెప్పండి మేడం. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పార్టీ చేసుకుందాం. ఓ, పార్టీ చేసుకోవాలి కదండి. నేను కూడా అందుకే విడివిడిగా లోన్ తీసుకుంటారా? ఇచ్చి పడేద్దాం. లోనే కదా. ఇచ్చి పడేస్తాం. దానికి ఒక ఫార్మాలిటీ ఉండాలి, దానికి ఒక షూరిటీ కావాలి. అందాన్ని ఇచ్చిన షూరిటీ ఇంకేముంటుంది అశోక్? ఏంటి మీకు కూడా షూరిటీయా? ఓ పని చేయండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, మెమరీ కార్డు, సిమ్ కార్డు, వెడ్డింగ్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ఫోటోలు జెరాక్స్లు తీసుకుని 2 ఫోటో కాపీలు తీసుకుని పక్కన ఇంకో బ్యాంక్ ఉంది, అక్కడికి వెళ్తే ఇచ్చేస్తారండి మీకు. బాబు, నువ్వు పెట్టల దొరలా చేతిలో ఏమో మాట్లాడు. నేను బండిపోతూనే ఎవ్వరూ బయటికి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను బందిపోతే ఎవ్వరూ బయటికి వెళ్ళకండి. నేను మాత్రం ఇక్కడే ఉంటాడండి. అమ్మాయిలు ఇళ్ళ పొట్లాలు కట్టుకుంటారు.
రే ఈ బ్యాంకుని మేము వైజాగ్ చేసాం. రే వైజాగ్ కాదురా హైజాగ్ అనాలి. ఎంత మీది వైజాగ్ అయితే అలా పైకి లేపుతావు నువ్వు దాన్ని. వైజాగ్ అంటే మీకు తక్కువ అయిపోయిందా? లేదు సార్ అంటే చెటప్ కాదండి చెటప్ అనాలి. ఒరే నేను బందిపోటు అనుకున్నా బడికొచ్చాను అనుకున్నా ఇందాల నుంచి కరెక్షన్ చేస్తాను. మర్యాదగా మీ బ్యాంక్ లో ఉన్న మొత్తం 3000 రూపాయలు మా సంచిలో వేయి. ఇది 3 అది ఈడిలా మాట అండి మేడం. ఇప్పుడు చూడండి రే మర్యాదగా డబ్బులు ఇవ్వలేదు. వద్దు మేడం నేను చేయొద్దు. మేడం మీరు భయపడకండి. ఆవిడేం భయపడతావు నువ్వు భయపడుతున్నావా? కస్టమర్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. సార్ నారప్పులో కొట్టినట్టు కొట్టండి సార్. అయ్య బాబోయ్ అబ్బో. మీరేమనొద్దు సార్. మేడం మీరేం భయపడకండి. నీకేం కావాలి డబ్బులు కావాలి అంతే కదా. అశోక్ తీవయ్యా మేడం గారిని మన అలాగే కాపాడుకోవాలి. తీ చెప్తాను. ఇంకా ఏమన్నా తీ బ్రాస్లెట్లు ఉంగరాలు అన్ని తీ. ఏమయ్యా నువ్వు కొద్దిగా ఏమన్నా ఉంటే చూడాలి. వస్తానాగండి. ఎక్కడికి వెళ్తున్నావు? తేను బయట ఉంది అమ్మ కూడా డబ్బులు ఇస్తాను. ఈ లేగ ఆర్టిస్టే కావచ్చు. నువ్వు వెళ్ళొచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయడం. సార్ తీసుకోండి సార్. మేడం బాగానే ఉన్నారు కదా. మీరేం భయపడకండి. ఏం కాలేదు కదా. మీరు మీద పడకండి సార్. ఆగబోయా వీడు కస్టమర్ కోసం ఎంత చేశాడంటే కట్టుకున్న దానికోసం ఇంకెంత చేస్తాడో మరే ఇప్పుడు చూడు. రాయ్ ఇంకా డబ్బులు తేలేదు కాల్ చేస్తా. నువ్వేం భయపడక బంగారం. నీ ప్రాణాలు పణంగా పెట్టి ఈ రోజు బ్యాంకుని కాపాడుతున్నావు. బందిపోటు గారిని పట్టుకుని బలిని కొట్టినట్టు అలా కొట్టేసేయండి బంగారం. కొట్టాల్సిన దాన్ని కాదు. ఫ్యామిలీ అన్నాక ఇలాంటివన్నీ కామన్ గానే ఉంటాయి. మళ్ళీ మన సినిమా థియేటర్ లో కలుద్దాం సార్. సినిమా మీ వైఫ్ ఇంటికి వెళ్ళి నీకు సినిమా చూపించిద్ది. దాని తర్వాత మా సినిమాకి వచ్చాయి. సామి రంగా ఎంత అందంగా దోచనే దొంగ. ఇంద్రజ మ్యామ్ చాలా చాలా బాగుంది రాఘవ గారు. అండ్ యాజ్ యూజువల్ మోహన్ అదేంట్రా అది సైలెంట్ గా వచ్చి అక్కడ కూర్చుండిపోయారు ఏంటా అని అనుకున్నాను. చివర్లో వచ్చి దంచేశారు. అండ్ యాజ్ యూజువల్ నాగి గారైనా అశోక్ గారైనా ఫనీ గాని అందరూ చాలా బాగా చేశారు. అండ్ కార్తిక్ గారు అండ్ ఎస్ఆర్ గారు జాయిన్ అవ్వడం ఇంకొక హైలైట్ అయింది మీ స్కిట్ కి. బాగుంది రాఘవ గారు. చాలా బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్. రాఘవ నీ స్కిట్ చాలా హాట్ గురు. అవునులే ఎస్ఆర్ గారు జాయిన్ అయ్యారు కదా. బాగుంది రాఘవ గారు. పగలబడి నవ్వలేదు కానీ నిజమైన నవ్వుతో చూసాం. నాగి అశోక్ గారు చాలా బాగా చేశారు. పైగా కార్తీక్ ఎస్తర్ రాణి అండి. ఎస్తారు అండి. అంటే మా క్లాస్మేట్ ఎస్తర్ రాణి అని ఉండి ఆవిడ గుర్తుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళా. అన్ని అమ్మాయికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా మీతో. ఊరుకో అకౌంట్ ఉంది ఆయనకి. ఆ అకౌంట్లో ఏముండవు. బ్యాంక్ అకౌంట్లు సార్. బ్యాంక్ అకౌంటే చక్కని బౌన్స్ అవుతుంది. నాకు ఒకటి తట్టింది కానీ అనకూడదు. ఫోన్లే. కార్తిక్ గారు చాలా ఇష్టం అండి మాకు రాఘవ గారు అంటే. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ సార్. మీ స్కిట్ లో చేయడం అనేది చాలా చాలా బాగుండింది. ఎస్టర్ గారు చాలా ఎంజాయ్ చేశానండి. ఎంత సినిమాలు చేసినా ఏం చేసినా స్టేజ్ పైన వచ్చి పర్ఫామ్ చేయడంలో ఆ ఆనందమే వేరు, ఆ కిక్కే వేరు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు.